హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి టాక్ బాక్స్. ఈరోజు మనము మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూద్దాం రండి. ముందుగా మేము మామిడికాయలన్నీ ఇలా తీసుకున్నవి వాటర్లో వేసుకున్నాము. ఇలా వాటర్లో వేసుకున్న మామిడికాయలని మనము శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం చుట్టూ మనకి జీడి అవి ఇవి ఉంటాయి కదా, అదంతా పోయేలా నీట్గా క్లాత్ తీసుకొని కడగాల. ఇలా వీడియోలో చూపించినట్టు మేము ఒకటి క్లాత్ తీసుకొని కడుగుతున్నాము. నేను మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో అనేది. సమ్మర్లో ఎంతో స్పెషల్గా పెట్టుకుంటాము ఈ మ్యాంగో పికిల్ అనేది. నేనేంటంటే వీడియో అప్పుడు తీశాను కానీ ఇన్ని రోజులు ఎడిటింగ్ చేయలేదు, అందుకోసం వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇలా కడుక్కున్న మ్యాంగోస్కి మనము లాస్ట్లో జీడి అంటారు, ఇది మా సైడు. ఈ జీడిని అనేది ఇలా నైఫ్ తీసుకొని మొత్తము ఒక్కొక్క మామిడికాయకి అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మొత్తం జీడిని తీసుకున్న తర్వాత మనము కాయలు అనేది పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలి. మనం ఇంట్లో కొట్టుకోవడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి మేము బయట కొట్టించినాము. వాళ్ళు కాయకి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నారు, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. ఇలా ఒప్పులు కొట్టించినవి మనము ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చూపించినట్టు నీట్గా తుడుచుకోవాలి. తర్వాత మేము బ్యాక్ ఎండ్లో వీటికి వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మేము ఆల్మోస్ట్ 6-7 కేజీలు పెడుతున్నాం కాబట్టి కేజీ పైనే వెల్లుల్లి అనేది తొక్కలు తీసి పెట్టుకున్నాము. కొలతల కోసము మేము ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో వేసుకున్నామండి. ఇలా మేము ఒక 6 గిన్నెలు ఒప్పులు అనేవి తీసుకున్నాము. చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఇవి ఏవైతే మేము పికిల్ పెట్టాలనుకున్నామో ఆ ఒప్పులన్నీ ఆ బౌల్లోకి యాడ్ చేసుకున్నాం కొలుచుకొని. మేము 6 గిన్నెలు అని చెప్పాం కదా, ఇలా 6 గిన్నెలు ఇలా కొలుచుకొని దాంట్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాము. ఆ రోజు పికిల్ పెట్టే రోజు అందరు ఇంటి నిండా జనాలు ఉండడం వల్ల బాగా రచ్చరచ్చగా హ్యాపీగా ఆనందంగా పెట్టుకున్నాము. మా అక్క పెడుతుందండి పికిల్. ఇలా మనం తీసుకున్నాం కదా 6 గిన్నెల ఒప్పుల్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పసుపు వేసి కలుపుతుంది. ఇప్పుడు అంటే మనం ముందు సైడ్కి ఇలా పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నప్పుడు తర్వాత మనం మసాలాలన్నీ కారం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. పప్పులు చాలా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం నిదానంగా ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా అన్నాను కదా నేను, కారం పొడి ఎట్లా ప్రిపేర్ చేసేది. దీంట్లోకి ఫస్ట్ ఆవపిండి ఆవాలని లైట్గా ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తున్నామండి మేము. ఇది స్పెషల్గా మ్యాంగో పికిల్ కోసమే యూస్ చేస్తాము. కాస్ట్ కూడా ఇది కొంచెం ఎక్కువే ఉంటుందండి. అయితే ఏంటంటే కలర్ బాగా వస్తుంది, మనకి బాగా రెడ్ కలర్లో వస్తుంది ఫుల్, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే స్పెషల్గా వాళ్ళు మ్యాంగో పికిల్ కోసం యూస్ చేసేది కాబట్టి 3 మ్యాంగో అని పేరు కూడా పెట్టారు. తర్వాత సాల్ట్ మేము రా ఉప్పే తీసుకున్నామండి, పెద్ద కల్లుప్పు అంటారు కదా అది. ఒలిచిపెట్టుకున్నవి ఇవి వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా డైరెక్ట్ యాడ్ చేస్తున్నాము. మనకి పికిల్లో వెల్లుల్లి కొంచెం ఊరిన తర్వాత బాగా టేస్టీగా ఉంటుందండి, అందుకోసం మేము కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాం వెల్లుల్లి. ఇది ఉప్పు మేము ఆల్మోస్ట్ 6 తీసుకున్నాం కదా, అందుకు ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాము. తర్వాత కొంచెం మెంతిపిండి కూడా వేస్తున్నాం. మెంతుల్ని లైట్గా ఫ్రై చేసి దాన్ని మిక్సీ కొట్టి ఇలా వేసుకుంటున్నాము మెంతిపిండి. ఇలా మెంతిపిండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బాగా నీట్గా కలుపుకోవాలండి. మనం కారం ఎలా తీసుకున్నామంటే 4 గిన్నెలకు వచ్చి నేనైతే పప్పులు ఏ గిన్నెలో తీసుకున్నానో అదే గిన్నెతో 4 గిన్నెలకి 1 గిన్నె కారం పొడి తీసుకున్నానండి.
అంటే ఇప్పుడు మనము 6 గిన్నెలు తీసుకున్నప్పుడు 1.5 గిన్నె కారపొడి తీసుకోవాలి. ఇంక ఈ మెంతిపిండి ఇవన్నీ అంటే లైట్గా అందాజు ప్రకారం వేసుకున్నాము, అంటే కొలతలు ఏం లేదు దానికి. ఇప్పుడు మనము ఒప్పులన్నీ ముందు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, నేను చూపించినట్టు లైట్గా పసుపు వేసి కలిపి పెట్టాం కదా, ఆ ఒప్పులన్నీ ఇప్పుడు ఈ కారం పొడి, ఈ ఆవు పిండి ఇవన్నీ ఉన్న దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి మనము. అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి మనం. ఫస్ట్ టైం పెడుతుంది మా అక్క, అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీతో పికిల్ పెట్టడము ఇది ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ పెట్టింది కానీ 2 కేజీలేమో పెట్టింది, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. సో అందరూ ఇప్పుడు మాకు కావాలని అడగడం వల్ల ఈసారి కొంచెం ఎక్కువ పెడుతుంది. నేను కూడా నాకు ఒక్కదానికి చాలా కావాలని అడిగాను పికిల్ క్వాంటిటీ, ఇయర్ మొత్తం ఉండాలన్నట్టు. సో ఇప్పుడు నాకు, మా అక్క వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి అందరికి కలిపి పెడుతుంది ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే. సో మనం ఇవన్నీ ఒక్కొక్క ఒప్పుకి పట్టేలా బాగా నీట్గా కలుపుకోవాలండి. అడుగు నుంచి తీసుకుంటా కలుపుకోవాలి. అలా అయితేనే మనకు అన్ని ఒప్పులకి ఈ కారము, ఈ మసాలాలు అన్నీ పడతాయి. తర్వాత ఇది నూనె, ఆయిల్ అనేది యాడ్ చేస్తుంది. ఆయిల్ క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా నాకు అంత ఐడియా లేదు ఎంత యాడ్ చేసిందో. నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ ఇస్తాను మీకు, ఎవరికన్నా డౌట్ ఉంటే ఎంత ఆయిల్ క్వాంటిటీ యాడ్ చేయాలనేది. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము అన్ని ఒప్పులకి పట్టేలా ఇలా కలుపుకోవాలి. సమ్మర్ వస్తే మన ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా ఆవకాయ అనేది తయారు చేయడము జరుగుతుంది. మా ఇంట్లో అయితే స్పెషల్గా ఇలా పెద్ద ఉప్పులు కొట్టినవి, మరి సన్న ఉప్పులు కూడా 2 రకాలు పెట్టుకుంటాం మేము. మెయిన్ ఎక్కువ మేము ఆవకాయ కానీ పికిల్ తినడానికి ఇష్టపడతాము. ఇలా ఆయిల్ మొత్తం వేసుకొని మనము నీట్గా కలుపుకోవాలండి. చూడండి అక్కడక్కడ మనకి పొడిగా కనిపిస్తుంది, అది ఏవి ఆవు పిండి అవన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. డైరెక్ట్ చేత్తోనే కలుపుతుంది అక్క, ఏమీ యూస్ చేయకుండా గ్లౌజెస్ లాగా. మనకి ఇలా చేతితో కలుపుకుంటేనే బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. మళ్ళీ ప్లాస్టిక్ గ్లౌజ్లు అవన్నీ యూస్ చేయడం ఎందుకని మేము డైరెక్ట్ ఇలానే యూస్ చేస్తాం పికిల్ కలిపేటప్పుడు ఎప్పుడైనా. అలా కలిపిన పికిల్లో మేము క్లాత్ కట్టి పెట్టామండి. ఒక 3 days అలా పెట్టి 3 days తర్వాత తీసాము ఒకసారి చూద్దామని. ఇలా 3 days తర్వాత తీసాం కదా, మనము కారము, ఆయిల్, ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయా లేవా అని. ఇప్పుడు మేము అక్క టేస్ట్ చూస్తుంది. ఇది ఆయిల్ అయితే బాగానే ఉందండి. మనము ఈరోజే అని కాదు, 2 months తర్వాత అయినా మనకు ఆయిల్ తక్కువ ఉందంటే కాంచుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్క కొంచెం ఆయిల్ యాడ్ చేసింది, ప్లస్ ఉప్పు కూడా కొంచెం తక్కువ అనిపించిందని ఉప్పు కూడా యాడ్ చేస్తుంది లైట్గా. మన ఊరగాయ అనేది నిల్వ ఉండేది కాబట్టి కొంచెము ఉప్పు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే మనకి బాగా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఊరగాయ అనేది. త్రీ డేస్ తర్వాత కొంచెం గుజ్జు తయారైంది చూడండి. ఇప్పుడు నాకు అక్క పికల్ని ప్యాక్ చేస్తుందండి. మాకు ఇలా గ్లాస్ బౌల్ తీసుకొని గ్లాస్ బాటిల్లోకి ప్యాక్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.